డీటెయిల్స్ చూస్తే కాసేపట్లో వేట్లపాలెంకు సీఎం చంద్రబాబు రానున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి పేలుడు ప్రమాద ఘటనపై వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రులకు వెళ్లనున్నారు. ఇప్పటికే మంత్రి కందుల దుర్గేష్ సంఘటనా స్థలానికి వచ్చి ప్రమాదానికి గల కారణాల్ని ఆరా తీయడమే కాక క్షతగాత్రులకు అందుతున్న చికిత్సపై మినిట్ టు మినిట్ పర్యవేక్షిస్తున్నారు. భారీ ఆర్డర్ రావడంతో 30 మందితో పనిచేసి సూర్యచంద్ర ఫైనల్స్ అల్వాడ్ నాని అతని పేరండి. తండ్రి పేరు శ్రీనివాస్. 70 మంది పనిచేస్తున్నారు. డిస్ఫైర్ ఎలాగైంది ఎవరికి తెలీదు. ఇప్పుడు దాకా ఒక 18-20 బాడీస్ తెచ్చారు బయటికి. ఇంకా చాలా బాడీస్ ఉన్నాయి. 10 మంది 15 మంది దాకా బయటకు వైద్యాన్ని తీసుకెళ్ళమంటారు. అది కూడా ఎలా ఉంటుందో చెప్పలేము. మిస్టేక్ ఎలా జరిగిందో ఇప్పుడు దాకా ఏం తేడా. ఇంకా మొత్తం పొలాల నిండా బాడీలు ఉన్నాయి. ఇంకా బాడీలు ఉన్నాయి. ఎక్కడికక్కడే ఇప్పుడు మన పొలాల నిండా బాడీలు ఎప్పుడు జరగలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు వచ్చిన బ్లాస్ట్ లో వేట్లపాలెం జరిగిన పెద్ద బ్లాస్ట్ ఇదేనండి. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాద సమయంలో బాణాసంచా తయారీ కేంద్రంలో సుమారు 30 మంది కార్మికులుండగా 21 మంది మృతి చెందినట్లు సమాచారం. అలాగే 9 మంది క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. కాకినాడ జీజీహెచ్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎప్పుడు జరగలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు వచ్చిన బ్లాస్ట్ లో వేట్లపాలెం జరిగిన పెద్ద బ్లాస్ట్ ఇదేనండి.